నుంచి అధికారులు యొక్క చర్యలు చేపట్టకపోతే కూడా మళ్ళీ రాస్తా రోకాలు కూడా చేస్తాము. ఇక్కడ ప్రధానంగా చూస్తే మాత్రము శంకర్పల్లికి అంటే హైదరాబాదు నగర శివార్లో మోకిలా అంటే చాలా ఫేమస్. ఇక్కడ ఒక్కొక్క ఎకరము దాదాపు 20 కోట్లకు పైగానే పలుకుతుంది. అలాంటి మోకిలా సంబంధించిన ఒక తుర్క చెరువుని పూర్తిగా యొక్క అక్రమ కట్టడాలు కూడా కట్టేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ స్థలాలన్నీ కూడా ఇప్పటికే అయిపోయాయి, ప్రభుత్వ స్థలాలన్నీ కూడా కబ్జాలకు గురి అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు చెరువు స్థలాలపైన కూడా దీనికి సంబంధించి అక్రమార్కులు పడ్డారు. చెరువులకు పూర్తిగా దీనికి సంబంధించి ఇక్కడ పడి ఒక చెరువులను కూడా పూర్తిగా మట్టితో కప్పేసి దీనికి సంబంధించి ఒక అక్రమ కట్టడాలు కూడా కడుతున్నారు. ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గ్రామస్తులు ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా కేసులు కూడా నమోదు చేస్తారు. అయినా కూడా వారికి ఇంత కూడా భయం లేకుండా దీనికి సంబంధించి వారు పూర్తిగా చెప్తున్నట్టుగా మోకిలా అనేది ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. అక్కడ కోట్లల్లో పలుకుతుంది ఎకరం ధర. అలాంటి భూముల్ని కూడా కబ్జా చేస్తూ అంటే మామూళ్ల మత్తులో లంచాల మత్తులో ఊగిపోతున్నటువంటి అధికారులు ఈ వ్యవహారాన్ని అంతా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా? అక్కడ క్లియర్గా ఒక విషయం స్పష్టమవుతోంది. అక్కడ తుర్కన్ చెరువు ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ కట్టారో అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, బఫర్ జోన్లో ఉంది. అయినప్పటికీ కూడాను ఒక రోజులో బిల్డింగ్ కట్టడం అసాధ్యం. అలాంటిది కొన్ని నెలలుగా ఈ తంతు నడుస్తున్నప్పటికీ కూడాను అక్కడ గ్రామస్తులు కంప్లైంట్ చేస్తున్నప్పటికీ కూడాను ఎందుకు అధికారులు కేసు జస్ట్ ఏదో నామమాత్రంగా ఒక కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్లో ఓ 4 పేర్లు చేర్చడం తప్ప దీనిపైన ఎందుకు అంత సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు? అయితే ఖచ్చితంగా మనం చూడొచ్చు. ఒక నిర్మాణం చేపట్టాలంటే దాదాపు ఒక 6 నుంచి సంవత్సరం పడుతుంది. అలాంటి ఒక 6 నెలలైనా కూడా అధికారులకు ఎందుకు తెలియలేదు అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక చిన్న నిర్మాణం చేపట్టాలన్నా కూడా ప్రభుత్వ అధికారులతో పూర్తిగా అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద భవనాలు ఇప్పటికీ డూప్లెక్స్ భవనాలు కావచ్చు, ఫామ్ హౌస్ సంబంధించిన భవనాలు మనం చూస్తున్నాము. అలాంటి భవనాలు ఇంతవరకు కూడా అధికారులకు తెలియదంటే దీనికి సంబంధించి మనము ఆశ్చర్యపడాల్సిన విషయమే ఉంది. ఎందుకంటే రోడ్డుకి కూతవేటు దూరంలో అంటే రోడ్డు పైన నించొని చూసినా కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇలాంటి భవనాలు. అలాంటి భవనాలు కూల్చివేయకపోవడము అయితే దీని అంతా కూడా చీకటి ఒప్పందం జరిగింది అనేది మాత్రము చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క భవనాలకు చీకటి ఒప్పందం కుదిరితేనే వారు చూసి చూడనట్టు ఉంటారు. అలాంటిది మాత్రం దీనికి సంబంధించి పూర్తిగా ఇలాంటిది చీకటి ఒప్పందం వల్లనే ఇంత యథేచ్ఛగా యొక్క భవనాలు కూడా నిర్మించి ఇప్పుడు అందులో వారంతా కూడా ఒక చెరువు స్థలాన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అంటే చెరువు స్థలం ప్రాపర్టీని కూడా పూర్తిగా నిర్మాణాలు చేపట్టి ఆ చెరువు స్థలాన్ని కూడా ఎవరైతే ఒక నిర్మాణాలు చేపట్టి అందులో పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రం దీనిపైన ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే ప్రభుత్వము ఎక్కడ వచ్చినా కూడా చెరువు స్థలాలను కాపాడుతాము, చెరువులను కాపాడుతాము అనేది మాత్రం ప్రధానంగా ప్రభుత్వము చెప్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు ఈ యొక్క తుర్క చెరువు సంబంధించి ఒక స్థలాన్ని ప్రభుత్వం ఎందుకు కాపాడలేకపోతుంది అనేది మాత్రం గ్రామస్తులు పెద్ద ఎత్తున ముక్త కంఠంతో కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే తుర్క చెరువుకు సంబంధించి పూర్తిగా రాబోయే రోజుల్లో కూడా ఈ చెరువు ఉంటుందో ఉండదో అనేది మాత్రం మనకు ఆశ్చర్యపరిచిన విషయం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చెరువు స్థలం పూర్తిగా కబ్జాకు గురైంది. పూర్తిగా ఇక్కడ చూస్తే మాత్రం ఒక నాలా కూడా ఒక మట్టితో పూర్తిగా దాన్ని కప్పేసిన పరిస్థితి చూస్తున్నాము. మరికొన్ని సంవత్సరాల్లో ఈ యొక్క ల్యాండ్ను కూడా పూర్తిగా కబ్జా చేస్తారు. కబ్జా చేసి గ్రామస్తులను కూడా రోడ్డు పైకి తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాంటి యొక్క ఇంత చెరువు సంబంధించి చూస్తే అక్కడ చేపలు కూడా చెరువులో పట్టే పరిస్థితి కూడా చూస్తున్నాం. అలాంటి యొక్క చేపలు కూడా ఇప్పుడు ఆ చెరువులో కూడా లేవు. పూర్తిగా దానికి సంబంధించి అక్రమ కట్టడాల వల్ల ఇటు దొంతన్పల్లి సంబంధించిన గ్రామస్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులు కూడా గురవుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్గా మాత్రం తుర్క చెరువుకు సంబంధించి పరిస్థితి చూస్తే ప్రధానంగా ఇక్కడ అక్రమ కట్టడాలు మరి కొన్ని రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ పవన్, మీతో మళ్ళీ మాట్లాడతాను. మీరు ఈలోగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల దగ్గర నుంచి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి